చెప్పాలంటే ఎన్ని కథలైనా చెప్పొచ్చు. ఏదైనా కథే. 12 వసంతాలకి ఈ కథ ఎందుకు చెప్పాలని మీ క్వశ్చన్ కి మీరు ఇచ్చుకున్న ఆన్సర్ ఏంటి? మనిషి చెడ్డగా ఉండడానికి 100 కారణాలు చెప్తాడు, కానీ మంచిగా ఉండడానికి ఒక్క దారి కూడా ఎత్తుక్కోడు. ఇలా ఏం ఎత్తుక్కున్నోడికి ఎత్తుకున్నంత కనబడుతుంది. దేనికోసం ఏది వదిలేయాలో తెలుసుకోవాలి కదా మనం. ఆర్మీ వాళ్ళ పిల్లలు చాలా డిఫరెంట్ గా ఉంటారండి వేరే వాళ్ళకంటే. కాబట్టి మనం ఆ 25th అనేది వాడడానికి కూడా కారణం ఏంటంటే, చరిత్రలో కలిసిపోయే సినిమా కాదు ఇది, చరిత్రగా నిలిచిపోయే సినిమా. మనం ఏదో పెద్ద అడిగేస్తాం అనుకుంటున్నాము, సార్కి అవంతా ఊరికే అట్లా ఇట్లుంటది. ఫియర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు మేనేజ్. రీడ్ ఏ లాట్ టు బి ఏ గుడ్ రైటర్. ఇక టు బి ఏ గ్రేట్ రైటర్ అనేది ఇన్ ప్రాసెస్ లో జరుగుతుంది. నాట్ హియర్ టు ఇంప్రెస్, వీఆర్ ఓన్లీ హియర్ టు ఎక్స్ప్రెస్. నువ్వు ఎలాగో అందరితో కలిసిపోయేవాళ్ళ కాదు, ఏదో నిలిచిపోయేవాళ్ళనే ఉన్నావు. నాకు ప్రతి ఒక్కరితో కూర్చున్నప్పుడు నేను ఏదో నేర్చుకుంటా. రాత్రి 12:30కు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? యూ హ్యావ్ యువర్ ఓన్ వర్క్. ఇది మండే మళ్ళీ. ఐ నో వాట్ మండే మీన్స్ ఫర్ ఆల్ యూ పీపుల్. ఈ ఇండస్ట్రీలో సక్సెస్ ఒక 60-70% ఉంటే, సినిమా ఇండస్ట్రీలో మాత్రమే ఒక 2%, 10% వర్క్ ఉంటుంది. అది నించోడానికి లోపల ఎంతో కష్టం చేసి ఎంతో లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. దాని లేయర్ ని దించుకుంటూ వెళ్ళిపోయి నిలబడే స్థాయికి ఎదుగుతుంది. రవి అడిగిన క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చెప్తున్నావా, నేను చెప్పాలా? అర్థాలే నాకు. డిజైనర్లు అబ్బా, ఫోలీ క్రియేటర్స్, పోస్టర్ డిజైనర్స్ అబ్బా, వీళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. నేను మాటలనేది అన్ఫార్చునేట్లీ, అరే వీడు ఏదైనా సాధిస్తేనే వీడి మాట విందాం, వీడు మ్యాటర్ అవుతాడు అని అనుకొని అనంతికకి చప్పట్లు కొడుతున్నారు ఒక్కొక్కరు ఇంటర్వెల్ రా. నా దృష్టిలో అనంతికకి కొట్టే ప్రతి చప్పట్లలో సగం వాయిస్ యాక్టింగ్ చేసిన సౌందర్య అనే అమ్మాయికి వెళ్ళారు. స్టేజ్ మీద ఒక్కొక్కరు మైక్ పట్టుకోగానే ఇప్పుతారు, ఇంకా కొలాయి ఇప్పినట్టు. అయినా సరే కష్టపడినం అనే మాట చెప్పొద్దు. మన కష్టం కూడా వేరే వాళ్ళు చూడాలని కూడా అనుకోకూడదు. మనం అది కష్టంలో ఫీల్ అవ్వకూడదు. మనుషులు ఒక్కొక్క రకరకాల మనస్తత్వాల నుంచి వస్తారు కాబట్టి కొంతమంది మాట్లాడరు, కానీ దానివల్లనే పాపం చాలా నష్టం జరుగుతుంది. ఎందుకు ఉంటుంది అతనికి జుంకీలో, ఆ అమ్మాయి జుంకీ ఇట్లా కదిపితే మనకి వచ్చే సౌండ్ ని కూడా తనంత క్రిస్టల్ గా క్లియర్ గా తీసుకొచ్చిండు. అన్ని సెషన్స్ లో నేను నార్మల్ గా ప్రతి మూవీ గురించి యాక్చువల్ గా ఒక డెడికేటెడ్ పోయం రాసి చేస్తా ఉంటాం అనమాట. నేను మాకు లేదా మరి? నాకు తెలియదు, ఇంతమంది మనం ఎప్పుడు కూర్చోలేదు. అలా దాచేయచ్చు ఒకరినని నాకు తెలియదు. నేను చాలా నవ్వినా ఇందులో. అందరు ఏమనుకుంటారు జనరల్ గా, నేను సీరియస్ వ్యక్తిని, ఎవరితో అయినా కూర్చున్నప్పుడు అన్న ఒక్కసారైనా మీరు నవ్వండి అంటారు. నవ్వు అనేది అవతల వ్యక్తుల్ని బట్టి నాకు వస్తుంది. సో విచ్ మీన్స్ పిచ్చలైట్ ఇస్ నాట్ సో పిచ్చలైట్. ఈజీగా తీసుకునేయాల్సింది కాదనే కదా. గుడ్ డిస్కషన్ అంతే కదా. వి టాక్డ్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్.